డాన్స్ ఏ రాకీ. కమ్ హియర్ రాకీ. లెట్స్ గో డాన్స్. అవేంటారా డాన్స్ ఏ రావే. యా. ఈరోజు కొత్త కారు కొనికి పోతున్నాం మనం. పోయి తీసుకొని వచ్చేద్దాం మరి. లెట్స్ బిగిన్ ది షో మై ఫ్రెండ్స్. సంస్కృతి ఇట్లుంది ఫ్రెండ్స్, మంచిగానే ఉన్నది. ఆ కట్ ఏదైతే ఉందో అది లోపల ఉన్నది హ్యాండ్ దగ్గర. పైనుంచి డ్రెస్ ఉన్నది కదా, ఏం కనిపించదు. షీఈస్ బ్రీతింగ్, షీ స్మైలింగ్. ఒక్క చేతితో పోయింది, ఫంక్షనాలిటీ పోలేదు. అది కూడా పెద్ద లక్. అసలు ఏమనిపించింది నీకు? ఇంపాక్ట్ ఎట్లుండేది? ఇంపాక్ట్ ఏది అసలు నథింగ్ నథింగ్. అసలు బ్రెయిన్ అంతా ఆఫ్ అయిపోయినట్టు అనిపించింది. అది బ్లీడ్ అయ్యేది కూడా నాకు తెలియలేదు జాను. చెయ్యంతా ఇట్లా బరువు ఎక్కిపోయినట్టు అయిపోయింది. ఇంపాక్ట్ అయిపోయిన తర్వాత సంస్కృతి కంకషన్లో పడిపోయింది. సేమ్ క్వశ్చన్ రిపీట్ చేస్తుంది. ఏమైంది ఏమైంది ఏమైంది? ఇట్లా ఒక లారీ వచ్చింది, నాన్న కొట్టేసింది, మనం ఇట్లా ఉన్నాం అది అంటే చూసుకుంటుంది. ఏమైంది ఏమైంది ఒక 10 times రిపీట్ చేసింది అదే క్వశ్చన్. నాకేమైనా బ్రెయిన్ ఖరాబ్ అయిపోయింది అది అని చెప్పేసి అది ఇది పట్టుకున్నది. మరి నాకు అసలు గుర్తుకులేదు. అంబులెన్స్ లో వెళ్ళిందే గుర్తుకులేదు నాకు అసలు. మంచిగా ఉన్నావు అక్కినా, యూ లుక్ రియలీ క్యూట్. లెట్స్ గో లెట్స్ గో. I'm big. యు బిగ్? Yeah. ఇప్పుడు మనం పికప్ చేసుకోబోయే కార్ పేరు 7XO. అది ఎందుకు తీసుకుంటున్నాము, ఏం సంగతి, ఎంత అవుతుంది, ఏంటిది అనేది మొత్తం చెప్తాను నేను. ఫస్ట్ అయితే పోయి కార్ పికప్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ కార్ నేను మా డాడీకి 10 years బ్యాక్ కొనిచ్చిన నేను. KUV 100 అని, చాలా పొట్టిగాను భలే ముద్దుగా ఉంటుంది కారు. 30 వస్తుంది మైలేజ్, డీజిల్ ఇంజన్. అమ్మయ్యా. This is a KUV 100. యా, దిస్ ఈస్ KUV 100. XUV 7XO. మ్యాక్సిమస్ మినిటీస్ ఫ్యాక్సిమస్ అన్నట్టు ఉంది మొత్తం. XUV 7XO. యా, XUV 7XO. సక్సెస్. టాటా సఫారీ దీనికన్నా 5 లక్షలు తక్కువనే. లుక్ అని కాదు, లోపల స్పేషియస్ కూడా లేదంతా. Hey, yeah, let's see how you do under pressure. Oh, yeah, I've been wanting this shit forever. I've been in the field with whatever they throw at me. Brush it off, pick myself up, moving on to the better. డోంట్ రిమూవ్ ఇట్ దెన్, ఇట్స్ ఓకే. యా, రిమూవ్ ఇట్. అట్లా కాదు, వెనక నుంచి లాగాలి. ఆహా, వరేవా, నో ఫార్మాలిటీస్. దన్నం లాగేసిండు మావాడు. యా, దిస్ ఇస్ మన కార్. యు లైక్ ఇట్? ఇది కూడా కావాలా నీకు? అడుగుదాం. ఇది అమ్ముతారా సార్? ఇది జస్ట్ ఊరికేనే కదా? ఓకే. ఇంత జాగ్రత్త చూసుకోవాలి. ఏమైనా గీతలు ఉన్నాయా, ఏం సంగతి ఏంటిది అనేది. అవునా? దీనిలో AX3, AX5, AX7, AX7T, AX7L 5 వేరియంట్స్ ఉన్నాయి అన్నట్టు. ఇది టాప్ వేరియంట్, డీజిల్ ఇంజిన్, ఆటోమేటిక్. ఏంటది? టైర్లు MRF రావా? ఏమున్నాయి ఇవి? సియట్ టైర్స్ మంచిగానే ఉంటాయి ఇవి కూడా. చూద్దాం. వీల్ బేస్ మంచిగా ఉన్నది. 4 బటన్స్ ఉన్నాయి. ఒకటి లాక్, అన్లాక్, వెనకాల ట్రంక్ ఓపెన్ చేసేటిది, ఇంజన్ ఆన్ చేయడానికేనేమో ఈ బటన్. నచ్చిందా కార్? బాగుందా? ఓకే, నచ్చితే చాలు మనకి. పెద్ద పెద్ద లాంగ్ ట్రిప్లో పోవాలి కదా మనం. పోదామా? ఓకే. ఈసారి 4x4 తీసుకుందామా, అంటే తార్ లాంటిది, జిమ్నీ లాంటిది తీసుకుందామా, లేకపోతే ఇట్లనే ఫుల్ సైజ్ SUV తీసుకుందామా అనే దగ్గర మేము అంశాలు చాలా ఇదైపోయినా. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ థాట్, ఒకవేళ ఫ్యామిలీతో లాంగ్ ట్రిప్స్ పోవాలంటే మాత్రం ఇట్లాంటి కార్లు అయితేనే మనకు వర్కౌట్ అవుతుంది. కానీ ఈ 4x4 అంటారా, ఆఫ్ రోడింగ్ నాకు ఒక్కడికి, క్యాంపింగ్ అదంతా సెట్ అవుతుంది. కానీ ఫ్యామిలీ ట్రిప్స్కి పెద్దగా సెట్ కాదు. ఒక కార్ అయితే ఇది తీసుకుందాము. ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ మనకి ఆఫ్ రోడింగ్ కావాలంటే జిమ్నీ ఒకటి తీసేసుకుందాం తక్కువ రేట్లో అనే ఉద్దేశంలో ఫుల్ సైజ్ SUV తీసుకుందాం అనుకున్నా. సో ప్రతి ఒక్క కంపెనీ చూసినా నేను. టాటాలో సఫారీ ఉన్నది, మహీంద్రాలో 7XO ఉన్నది, కియాలో క్యారెన్స్ అని ఒక బండి ఉన్నది, MGలో మెజెస్టర్ ఉన్నది. అన్నీ చూసిన తర్వాత నాకు నా బడ్జెట్ ఒక 20 to 30 lakhs అనుకున్నా. న్యూ కార్ అయితే. పాత కార్ కూడా తీసుకుందాం అనుకున్నా, కానీ
ఫస్ట్ మనకు దొరికినంత రిలయబుల్ పార్ట్నర్ ఉంటారా అని. మన అమెరికా చౌరస్తా చూసి ఆయననే ఫోన్ చేసి నా దగ్గర ఒక కారు ఉన్నది, మంచి కారు అని చెప్పేసి MG హెక్టర్ ప్లస్ 10 లక్షలకి ఇచ్చిండు. అట్లాంటి కారు మళ్ళీ మనకు దొరకదు కదా. ఆ ఉద్దేశంలో కొత్త కారు తీసుకోవాల్సి వస్తున్నది. ఒక 20 నుంచి 30 లక్షల బడ్జెట్ అనుకున్నా. టొయోటో ఇన్నోవా హై క్రాస్ పోవాలంటే మాత్రం 35-36 దాకా అవుతున్నది. టెక్ ఫీచర్స్ వైజ్, సేఫ్టీ వైజ్ చూడ్డానికి కూడా 7X మంచి నాకు పర్సనల్ ఫీలింగ్ అనిపించింది. సో ఐ సైన్డ్ ఇట్. మనకి ఈ కార్ అనేది 30,92,000 చిల్లర పడుతున్నది ఆన్ రోడ్ ప్రైస్. దానిలో ఒక 20 lakhs ఏమో ఫైనాన్స్ తీసుకున్నా, ఒక 10 lakhs ఏమో క్యాష్ కట్టిన, అంటే 11 lakhs. ఈ ప్రాసెస్ అంతా ఒక 4-5 రోజుల నుంచి నడుస్తున్నది. ఈ రోజు ఫైనల్గా డెలివరీ తీసుకోమని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కూడా ఏదో రిబ్బన్లు కడుతున్నారు. 2 నిమిషాలు పోయి తీసుకుందామా. ఐ థింక్ యూ కెన్ గో అండ్ సిట్ నౌ. ఈ వెంటిలేటెడ్ సీట్స్ 2, వెనకాల 3 సీట్లు కూడా. ఈసారి క్యాప్టెన్ సీట్స్ తీసుకోలేము, మనం బెంచ్ టైప్ తీసుకున్నాము. సో 30,85,000. Yes, sir. It's not 92, my friends, 85,000. I've been pacing my paces, no kamikaze. I've been making my makers say what I'm offering. We've all had behaviors and they were troubling. Smoke way too much, I keep coughing. I pull out all the stops to make a profit. When I get down to the bottom, I need topping. లెట్స్ గో అంటున్నా ఖాళీ. అమ్మో లైటింగ్ ఈటింగ్ మొత్తం ఖతర్నాక్ ఉన్నది. అచ్చా పైనుంచి ఇట్లా ప్రొజెక్టర్ పెట్టినారా? బ్యూటిఫుల్ ఉంది సార్, చాలా బ్యూటిఫుల్ ఉంది. Still when we on the floor, when I'm on them floors, when you use the force, there's no problem. I will call it in and I'll make you feel like you on the cloud and you can't sit still. When we on the floor, when I'm on them floors, when you use the force, there's no problem. ఇప్పుడు చూడు మంచిగా ఉంది కదా, కంఫర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ. వాటర్ వద్దు, థ్యాంక్ యూ. చెస్ పొందమని, థ్యాంక్ యూ. హాయ్ బాస్, ఇది కాఫీ తాగుతావా? దూదు కావాలా? ఇంటికి వెళ్ళాక తాగుదాం. లలిత గారు, కొమ్మాడి బ్రాంచ్ మహీంద్రా, నాకు హెల్ప్ చేస్తారు. రూపాయి కూడా తగ్గలేదు కానీ ఓకే థ్యాంక్ యూ అండి. ఎట్లుందిరా ఆటోమేటిక్? నాకే తోలబుద్ధి అవుతుంది జాను, అంత బాగుంది కారు. ఎంత బాగుందో, నాకు నిజంగా తోలాలనిపిస్తుంది. నా చెయ్యి సెట్ అయ్యాక ఇక కారు తోలడే నేను. కొత్త కారు కదా, ఆగం అయిపోతున్నా ఫ్రెండ్స్. నేను ఏం చేయాలా, ఏం నొక్కాలా, ఎట్లా నడపాలో కూడా అర్థమవుతలేదు నాకు. నడుపుతుంటే అద్భుతమైన ఫీలింగ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇంతకుముందు తోలింది MG హెక్టర్ 1.5 లీటర్ అన్నట్టు పెట్రోల్ ఇంజిన్, ఇది 2.2 లీటర్ కదా. హార్స్ పవర్ అసలు మెస్మరైజింగ్ ఉండే, చాలా చాలా ప్లస్ రైడ్. ఒళ్ళు కదులుతలేదు అనుకోరాదు. వైజాగ్ సముద్రం, నా ఫ్యామిలీ, కొత్త కార్. వాట్ ఎల్స్ కెన్ ఐ ఆస్క్ ఫర్ మై ఫ్రెండ్స్? బ్లెస్డ్, యూ నో. Super happy that he bought this. Hey, you know what, Shrika? Our bike and car are same colors. కలిసింది కదా, అట్లా అట్లా కలుస్తాయి ఇక కొన్నిసార్లు. మస్తు ఎంజాయ్ చేసినాం రైడ్ అయితే. Yeah, we enjoyed it so much. నిజంగా మస్తు అనిపించింది ఫ్రెండ్స్, చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. కార్ రైడ్ కానీ అదంతా కూడా. యాజ్ అ ప్యాసింజర్ 100%, బట్ ఐ వాంట్ టు రైడ్ ఇట్. నేను ఎప్పుడు బెటర్ అయ్యి రైడ్ Mommy, Tata Chi. తాత వచ్చి రండి నాన్నగారు రండి. I'm doing
to the house, then I hit it to the sky. Change haters on a tirade. Talking to they grip in their face, be still, let that hate stuff fade. We all want the same, we all want a meal in the safe. I wanna live like I'm trying to reach enlightenment. Trail spill from my lips, feel big from the bib. Take a sip till I pass out. వంటలు బాగా చేస్తుంది మా అమ్మ, చాలా బాగా చేస్తుంది. వేర్ ఆర్ వి గోయింగ్? And we're going to Puja. పూజ? Yes. Do you know what that even really is? No. No, that's an honest answer. మనం దగ్గర పోగానే ఆటోమేటిక్ అన్లాక్ అయిపోతుంది అంటున్నా. ఏంటి? నేను ఇక్కడనే ఉన్నా, మనం ముగ్గురం పోదాం, కూర్చో వెళ్దాం. నేను కావాలంట. పిల్లల్లో నాకున్న ఫాలోయింగ్ వేరే ఫ్రెండ్స్. వీడోడు అడిపోయిండా? అక్కడ అడిపోయిండ్రా? రైట్, మంచి కూర్చోండి. ఇక The good thing is not messy. ఇట్స్ నాట్ మెస్సీ. ఏదేదో అయిపోతుంది మొత్తం స్క్రీన్లని. ఇదేమో సీట్లు చల్లగానికి. అది బ్రో 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 వెనక పోయి కూర్చో బ్రో. నో నాట్ ద మ్యూజిక్ బ్రో. ఇప్పుడు కాదు బ్రో, ఇప్పుడు ఓన్లీ పూజ టైం బ్రో. కూర్చో, వెనక కూర్చో, మంచిగా కూర్చోవాలా. యా, ఫస్ట్ టైం మా అమ్మ ఎక్కుతుంది మన కార్. చూద్దాం ఆ ముఖ కవళికలు ఎట్లుంది. కంఫర్ట్ ఉందా? అమ్మ, నాన్న, భార్య, ఇద్దరు పిల్లలు అందరూ ఒకటే కార్లో ఉన్నారు. వెనక రో ఇంకా ఖాళీగానే ఉన్నది. స్పేషియస్ అంటున్నా ఖాళీ. మన అపార్ట్మెంట్స్లోనే ఈ టెంపుల్ ఉందన్నట్టు. మిత్రులారా, లాస్ట్ వీడియోలో మనకి ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పగానే నాకు ఇంతకుముందు ఎప్పుడూ రాలేనంత మెసేజ్లు వచ్చినాయి ఫ్రెండ్స్. ఐఎమ్ జస్ట్ మూవ్డ్ బై యువర్ బ్లెస్సింగ్స్, యువర్ విషెస్. ఏదైనా కారు కొనేటప్పుడు మనసు రెండు విధాలు లాగుతుంది. ఒకటి ఏంటంటే సొసైటీలో మనము డబ్బున్నోళ్ళ లెక్క కనిపించడానికి ఏది కొంటే బాగుంటుంది, నాకు ఒక ₹1,00,000 వస్తుంది అనుకో, ఈఎంఐ ఒక 50,000 వరకు లాగలుగుతా, సో BMW తీసుకుందామా, శాలరీ ఒక ₹1,50,000 వస్తున్నది, ఒక ₹1,00,000 అయినా సరే నేను ఈఎంఐ కట్టగలుగుతా, సో బెంజ్ తీసుకుంటా. ఇట్లాంటి థింకింగ్ ఒకటి ఉంటుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ మన అవసరం ఏంటిది, ట్రూగా మనం ఎంతవరకు ఎఫర్ట్ చేయగలుగుతాము. నాకు కూడా ఈ బోత్ థింకింగ్స్ ఉండే. ట్రూగా నాకేం అవసరం అని అనుకున్నప్పుడు మాత్రం ఒక 7 సీటర్ SUV, కంఫర్టబుల్, సేఫ్టీ, జస్ట్ బేసిక్ ఉంటాయి కదా మనం అందరం కోరుకుని, దానిలో మనకు బడ్జెట్లో ఏమొస్తుంది అనే ఉద్దేశంలోనే నేను పోయాను. నాకు ఈ కారు కొనే ప్రాసెస్ ఒక నోస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఎందుకు చెప్పానా, యూఎస్లో ఉన్నప్పుడు మనకి స్టడీస్ అయిపోయిన తర్వాత అఫీషియల్గా జాబ్ కొట్టినా నేను. నాకు ఒక $3,000 వస్తుండే, ఇది 15 రోజులకి డబుల్ పే చెక్లు వస్తాయి కదా, 3,000 $6,000 నెలకు వస్తుండే. నేను ఓంకార్ గారు అనుకున్నాం ఒక BMW కారు కొనుక్కుందాం రా, ఒక సెకండ్ హ్యాండ్స్లో కొనుక్కుందామని చెప్పేసి. ఒక $10,000 ఏమో అయింది, ఇచ్చేసినాం. కారు కొనుక్కున్నాం 340i అనుకుంటా. 6 to 8 months ఏమో వాడినాను. మా అత్తయ్యని న్యూజెర్సీలో డ్రాప్ చేద్దామని చెప్పేసి పోతున్నాను, కార్ బ్రేక్ డౌన్ అయిపోయింది. అక్కడనే వదిలేసి వచ్చేసిన నేను కార్ని. ఈసారి కొనేటప్పుడు మాత్రం మంచి కారు కొత్తదే కొనుక్కోవాలని చెప్పేసి ఉద్దేశంలో యమ తిరిగిన ఇట్లనే షార్ట్ లిస్ట్ చేసిన అన్ని కార్లు. లింకన్ దగ్గర పోయినా, ఏదో నావిగేటర్ ఏదో ఉంటుంది వాళ్ళ దగ్గర కారు, BMW X7, Audi Q7, ఎన్నో కార్లు చూసిన ఫ్రెండ్స్. చూసిన తర్వాత ఫైనల్లీ నా అవసరాలకి నాకేమీ బడ్జెట్లో వస్తుందని చెప్పేసి చూసిన. అప్పుడు హ్యుందాయ్ పాలిసేడ్ $55,000 లిమిటెడ్ ఎడిషన్ ఒకటి తీసిండు వాడు. ఆ కారు చూడంగానే నాకు అసలు దిస్ ఈజ్ ఇట్,
ఈ టెక్నాలజీ, ఈ ఫీచర్స్ కానీ ఇదంతా దిస్ ఈజ్ ఇట్ అని ఒక ఫీలింగ్ ఏదైతే ఉన్నదో ఎగ్జాక్ట్ ఆ ఫీలింగే ఈ కారు కొనేటప్పుడు వచ్చింది. ఎందుకంటే ఎడకొచ్చిన తర్వాత కూడా మనం ఒక సెకండ్ హ్యాండ్ కార్ తీసుకున్నాము, ఒక 6 to 8 monthsలో అది కూడా బ్రేక్ డౌన్ అయిపోయింది. మనసు ఎంత లాగినా సరే మనకు అవసరమైన కారే కొనుక్కోవాలనే ఉద్దేశంలో దీనికి ఫిక్స్ అయిపోయినాం. ఇప్పుడు ఫైనల్గా మీకు ఒకసారి కార్ చూపిస్తా ఫ్రెండ్స్. ఈ అద్దాలు దించడానికి, కార్ లాక్స్ అన్లాక్ చేయడానికి, ఇక్కడ సైడ్ మిరర్స్ ఉన్నాయి కదా, ఆ సైడ్ మిరర్స్ అటు ఇటు చేసుకోవడానికి ఇక్కడ బటన్స్ ఉంటాయి. ఇది ఏదైతే ఉందో మల్టిపుల్ డ్రైవర్స్ ఉన్నారనుకోండి, నేను సంస్కృతి డ్రైవ్ చేయాలంటే ఆమె నాకన్నా హైట్ కొంచెం తక్కువ ఉంటుంది, సీట్ పైకి లేపుకుంటుంది, నేనేమో కొంచెం తక్కువ వెనకకి లాక్కుంటా. నా సెట్టింగ్స్ 1లో పెట్టుకుంటా, ఆమె సెట్టింగ్స్ 2లో పెట్టుకుంది అనుకోండి, వచ్చి కూర్చోగానే 1 నొక్కగానే నా సెట్టింగ్ వస్తుంది నేను కూర్చుంటే, 2 నొక్కగానే ఆమె సెట్టింగ్ వస్తుంది. అట్లా 3 డ్రైవర్ సెట్టింగ్లు చేసుకోవచ్చు. ఇక్కడ కార్లో కూర్చునేటప్పుడు సీట్లో బొక్కలు కనిపిస్తుంది మీకు. ఆగండి దిద్దాం. ఓకే చూడండి, దీనిలోంచి మనకి చల్లగా ఏసీ గాలి వస్తుంది, వెంటిలేటెడ్ సీట్స్ అంటారు. దీనికి ఉన్నది మిడిల్ రో కూడా ఉన్నది. కూర్చుందాం. ఇది ఇట్లా లేపుకొని ఇక్కడ కీ పెట్టుకొని ఇది మూసుకుందాం. ఇక్కడేమో స్టీప్ కంట్రోల్ ఒకటి ఉన్నది, ట్రాక్షన్ కంట్రోల్ ఉన్నది, ఆటోమేటిక్ ఇంజన్ ఆఫ్ ఉన్నది. మనం ట్రాఫిక్ లో ఆగినప్పుడు బ్రేక్ కొట్టంగానే ఇంజన్ ఆఫ్ అయిపోతుంది, బ్రేక్ మీద కాలు తీయగానే మళ్ళీ ఇంజన్ స్టార్ట్ అయిపోతుంది. ఇది హెడ్ లైట్స్ ఉన్నాయి కదా, వాటి డైరెక్షన్ ని మార్చనీకి అన్నట్టు. దెన్ ఇక్కడ నుంచి ఆ చివరి దాకా ఒక పెద్ద స్క్రీన్ ఉన్నది, ఏసీ వెంట్స్, ఇక్కడ ఒక 4-5 బటన్లు. ఇది ఒకసారి నొక్కినారంటే ఇది ఓపెన్ అవుతుంది. USB-C 65 watts వైర్లెస్ ఛార్జింగ్ పెట్టుకోనికి ఒక 2 ప్యాడ్లు. ఇది హోమ్ స్క్రీన్ కి తీసుకుపోతుంది. ఇది ఏసీది, ఇది సౌండ్ది, ఇదేమో డ్రైవ్ మోడ్స్ అన్నట్టు. ఈ ఫంక్షనాలిటీస్ అన్నిటికీ ఈ రింగ్ పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవ్ మోడ్స్ కొట్టినాం అనుకోండి, ఈ రింగ్ తిప్పుతుంటే ఒక్కొక్క డ్రైవ్ మోడ్ స్విచ్ అవుతా ఉంటుంది అన్నట్టు. ఒక 2 కప్ హోల్డర్స్ ఇక్కడ లేపితే ఇక్కడ ఒక స్టోరేజ్, ఇక్కడ ముందుకు వెనక కూడా పోతుంది భయో. ఇది పిల్లలు కూర్చొని ఇది ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక 2 కప్ హోల్డర్స్ ఉంటాయి. దీని మీద హ్యాండ్ రెస్ట్ మంచిగా పెట్టుకొని అటొకటి ఇటొకటి మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తారు కదా అనే ఉద్దేశంలో బెంచ్ తీసుకున్నాయి. ఈసారి ఇక్కడ ఒక 65 watt అవుట్లెట్ ఉన్నది, ఆడొక 65 watt ఉన్నది. ఇది బ్రింగ్ యువర్ ఓన్ డివైస్. ఈ కార్లో ఇంటర్నెట్ ఉన్నది ఫ్రెండ్స్. అది ఎన్ని సంవత్సరాలు ఇస్తాడో నాకు తెలీదు. ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం రీఛార్జ్ చేయాలనుకుంటా. సో ఆ థర్డ్ స్క్రీన్లో మీరు ఏం చూడాలనుకున్నా సరే ఈ కార్లో ఉన్న ఇంటర్నెట్తోనే మొత్తం ప్లే అవుతూ ఉంటుంది. కార్లో ఉన్న ఇంటర్నెట్నే యూజ్ చేసుకొని మన డివైస్ ఏదైతే ఐప్యాడ్ ఉంటుంది కదా, అది తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని మంచిగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఈడొకటి ఉన్నది, ఆడొకటి ఉన్నది, ఇక్కడ ఒక లివర్ ఉన్నది కదా, ఇది నొక్కినారనుకోండి సీట్ మొత్తం ఫ్లాట్ అయిపోతుంది, అది కూడా మొత్తం ఫ్లాట్ అయిపోతుంది. ఈ 2 కూడా మనం దించేసినామంటే ఇక్కడ ఒక మంచి బెడ్ పడుతుంది ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను నేను మడిచి. వెనకకి ఎక్కాలంటే ఓన్లీ ఇటు సైడ్ నుంచి ఎక్కాలా. ఈ లివర్ని ఇట్లా పుష్ చేసినారనుకోండి మొత్తం సీట్ మొత్తం ఎగురుతుంది, మనం ఇటు నుంచి పోయి లోపల కూర్చోవచ్చు. బ్రో ఇంత ఇచ్చిండు కానీ ఇది ఒక్కటి మాన్యువల్గా లాక్కోవాలి మనము. అదొక్కటి నాకు అయ్యా ఎందుకు ఇట్లా చేసినావు అన్నట్టు అనిపించింది నాకు. ఇంకా చూసుకోరు ఎంత స్పేస్ ఉన్నదో. ఇక్కడ కూర్చునేటోళ్ళకి ఏసీ వెంట్స్, ఏసీ ఆపరేట్ చేసుకోనికి 1, 2, 3 క్లోజ్ పన్నీర్కంగా. ఇట్లా సన్షేడ్లు కూడా ఇచ్చిండు మిడిల్ రోలో, అటొకటి అటొకటి. అడ్రినాక్స్ అని చెప్పేసి ఒక యాప్ ఇచ్చిండు. అది మీరు ఫోన్లో వేసుకొని మల్టిపుల్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి దానిలో. ఇంజన్ ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, స్టేటస్ చూసుకోవచ్చు, మనం ఫ్యూయల్ ఎంత కొట్టిస్తున్నాము అదంతా మానిటర్ చేసుకోనికి ఒక ట్యాబ్. బాగుంది. ప్రొఫైల్ ఇట్లా కనిపిస్తుంది ఫ్రెండ్స్, సైడ్ నుంచి ఇట్లా. లెట్స్ స్టార్ట్ ద వెహికల్, లెట్స్ పుట్ ఇట్ ఇన్ ద గేర్, లెట్స్ వేర్ ద సీట్ బెల్ట్. ఒక్కసారి జమ్మని లాగుతా, చూపిస్తాను మీకు పర్ఫార్మెన్స్ ఎట్లా ఉన్నదో. 1, 2, 3. Thank you so much for your blessings, wishes. I love you so much guys. I'll see you guys in the next one. Until then, cheers. America Chorasta.